నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నావో, ఇక ఇది జరగదు, ఇంతే, ఇక నా బ్రతుకు మారదు, దీనితోనే నా జీవితం ముగించబడుతుందని ఏ సమస్య విషయమై నిరీక్షణ కోల్పోయి ఈ ఉదయకాలం వాక్యం వింటున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఏది జరగదు అనుకుంటున్నావో దాన్నే దేవుడు జరిగించబోతున్నాడు. తన మహిమ కొరకు నిశ్చయంగా దేవుడు జరిగిస్తాడు. అన్ని జనులు కలవరపడినట్లుగా, అరే వీళ్ళ పని అయిపోయింది అనుకున్నావురా, వీళ్ళ పిల్లల పని అయిపోయింది అనుకున్నావురా, వీళ్ళ సంసారాల పని అయిపోయింది అనుకున్నావురా, భలే నిలవబడ్డారే, వాళ్ళ దేవుడు వాళ్ళను భలే నిలవబెట్టాడే. అన్ని జనులే నీ దగ్గరకు వచ్చి ఒక మాట అనబోతున్నారు. ఏంటో తెలుసా? శహబాష్రా, నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నీవు ఆరాధించే దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని అన్ని జనులు కలవరపడుతూ ప్రభుని స్తుతించేటట్లుగా దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. ఏ జనములోనైనాను, ఏ జాతి ప్రజలలోనైనాను, ఏ దేశ ప్రజలలోనైనాను, ఏ వర్గ ప్రజలలోనైనాను జరగని ఒక అద్భుతం దేవుడు నీ బ్రతుకులో ఆయన జరిగించునుగాక. కారణం, ఈ దేవునికి పెట్టబడిన పేరే లెక్కలేనని అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. ఏ ప్రాంతంలోనైతే ప్రజలు నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారో, వీడు పైకి రాకూడదు, వీళ్ళ పిల్లలు పైకి రాకూడదు, వీళ్ళ సంసారం పైకి రాకూడదు, వీళ్ళు ఆర్థికంగా పైకి రాకూడదు, వీళ్ళని ఎలాగైనా తొక్కాలని ఎక్కడైతే ప్రజలు భయంకరంగా పనిచేయటం ప్రారంభిస్తారో అక్కడే మరి బలంగా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. అక్కడే ఉధృతంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. భూమి మీద ఏ జనములోనైనాను ఎక్కడైనాను చేయబడని అద్భుతాలు మన మధ్యలో దేవుడు జరిగించునుగాక.